సో ఇక్కడ మనకి సాలిడ్ వర్క్స్ వచ్చేసరికి ఏంటి, ఫీచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యూనిక్ గ్రాఫిక్స్ ఎన్ఎక్స్. సో ఇందులో ఏంటి మనకి ఎన్ఎక్స్ లోకి వచ్చేసరికి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోల్ట్ ఉంది అనుకో, డిజైన్ మనం ఏం చేస్తుంటాం ఈ ఆటో క్యాడ్, క్యాటియా ప్రో, ఈ సాలిడ్ వర్క్స్ లో ప్రతి డిజైన్ చేస్తాం. సో యూనిక్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ కి వచ్చేసరికి ఏంటి, బోల్ట్ అనేది అక్కడ డిఫాల్ట్ గా ఇచ్చేస్తారు స్ట్రక్చర్ డ్రా చేసి. సో నువ్వు అక్కడ ఏం చేస్తావు, బోల్ట్ యొక్క హెడ్ కానీ అవి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నావో ఆ డైమెన్షన్స్ ఇచ్చుకుంటే అక్కడ ఆటోమేటిక్ గా అది మీకు ఆ విత్ ఇన్ ఆ డైమెన్షన్స్ లో డిఫాల్ట్ గానే డయాగ్రామ్ డ్రా చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎలా సాఫ్ట్వేర్స్ ఎలా ఇంప్లిమెంట్ అయ్యే కొద్ది మనకి ఫీచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకేమున్నాయి, సిమెట్రాను, మాస్టర్ క్యాము, డెల్ క్యాము, ఎడ్జ్ క్యాము. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఈ మాస్టర్ క్యాము, డెల్ క్యాము, ఎడ్జ్ క్యాము ఇవన్నీ ఉన్నాయి చూసారమ్మా. ఇప్పుడు సిఎన్సి మిషన్స్ వచ్చేసింది, ఆటోమేషన్స్ వచ్చినాయి. సో మనకి ఏంటి, డిజైన్ చేసిన ఆ డిజైన్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసేస్తాయి అనమాట సిఎన్సి మిషన్ కానీ, లేదా ఏదైతే ఆటోమేషన్ మిషన్ ఉందో వాటికి ఆ ప్రోగ్రామ్ లో మీకు డైరెక్ట్ కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3D ప్రింటింగ్ లో చూసారు. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఏదైతే క్యాడ్ ఫైల్ ఉందో దాన్ని టింకర్ క్యాడ్ నుంచి ఏదో దాని నుంచి డిజైన్ చేస్తారు. తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, ఎస్టిఎల్ ఫైల్ ఫార్మేట్ లో మీరు కన్వర్ట్ చేసి 3D ప్రింటింగ్ ఇస్తుంది. ఏం చేస్తుంది, విత్ ఆ 3D కాంపోనెంట్ ని అలా విత్ 3D ప్రింటింగ్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఈ 4 ఉన్నాయి చూసారా, సిమెట్రాన్, మాస్టర్ క్యామ్, డెల్ క్యామ్, ఎడ్జ్ క్యామ్ అనేది ఇవన్నీ కూడా విత్ మనకి డిజైన్ తోనే కన్వర్ట్ చేస్తాయి అనమాట. అయితే సిఎన్సి మిషన్ కానీ, లేదైతే మీరు ఏదైతే ఆటోమేటిక్ మిషన్ తీసుకుంటున్నారో వాటికి విత్ ఆ డిజైన్ తోనే అది కన్వర్ట్ చేసేస్తుంది ఆ ఫైల్ ని. సో నెక్స్ట్ ఇంకా ఈ చూసారే పక్కనమ్మ మ్యాథ్ క్యాడ్, మ్యాట్ ల్యాబ్, పైథాన్ ఉన్నాయి. సో ఇవి కూడా మనం మెకానికల్ యూజ్ చేస్తున్నాం కానీ ప్యూర్ ఓన్లీ మెకానికల్ డిజైన్ పర్పస్ అది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ క్యాడ్, ఎవరికైనా ఐడియా ఉంది ఇది సాఫ్ట్వేర్? నో సార్. సో మ్యాథ్ క్యాడ్ అనేది ఏంటంటే మనకి ఎవాల్యూట్ ద ఈక్వేషన్స్, యూనిట్ కన్వర్షన్స్ కి, లేదా గ్రాఫ్స్ అవి డ్రా చేయడానికి, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అవి ఉంటాయి చూసారా, న్యూమరిక్ అనాలిసిస్, ఇలాంటి వాటిలో మనం మ్యాథ్ క్యాడ్ ని యూస్ చేస్తాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ డిజైన్, ఫర్ ఈక్వేషన్స్ అవి డ్రా చేయడానికి ఈ టైప్ ఆఫ్ యూజ్ అవుతుంది అనమాట మ్యాథ్ క్యాడ్ అనేది. నెక్స్ట్ మ్యాట్ ల్యాబ్. మ్యాట్ ల్యాబ్ విన్నారమ్మా? మ్యాట్ ల్యాబ్ అది తెలుసో తెలీదా మ్యాట్ ల్యాబ్? పేరు అయితే విన్నాం కానీ తెలియదు సార్ దాని గురించి. సార్ పేరు ఎక్కడ ఏ ల్యాబ్ లో విన్నారు? సిఎఫ్డి సార్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్. సిఎఫ్డి లోను. నెక్స్ట్ మీకు మెకట్రానిక్స్ అయింది లాస్ట్ సెమ్ ల్యాబ్, అందులో కూడా యూజ్ చేసి ఉంటారు మ్యాట్ ల్యాబ్. ప్రోగ్రామింగ్ రాసారా? సో ఇది మెయిన్లీ ఏంటంటే ఈసీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు, మనం కూడా స్లైట్లీ యూజ్ చేస్తాం. సో ఇందులో కూడా మ్యాట్రిక్స్, వెక్టర్స్, ఆప్టిమైజేషన్ ఈక్వేషన్స్, కంట్రోల్ సిస్టమ్స్ లోను, నెక్స్ట్ మనకి రోబోటిక్స్ అయి ఉన్నాయి చూసారా, అందులో పిఎల్సి కంట్రోలింగ్ ద్వారా అవి కంట్రోల్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది మ్యాట్ ల్యాబ్ అనేది. మెయిన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సిస్టమ్స్ లోను, రోబోటిక్స్ లోను ఇప్పుడు వైడ్లీ యూజ్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ మ్యాట్ ల్యాబ్ అనేది. నెక్స్ట్ పైథాన్. పైథాన్ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు, ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నదంతా ఇప్పుడు ఇదే. సో ఇది కూడా గ్రాఫ్స్ కానీ ప్లాట్స్ కానీ వెరీ ఈజీ సాఫ్ట్వేర్, సైంటిఫిక్ ప్రోగ్రామింగ్ అండ్ వెరీ ఈజీ టు ఆపరేట్ పైథాన్ అనేది. ఓకేనమ్మా? పైథాన్ గురించి నాకన్నా మీకే తెలుసు, ఇది లాస్ట్ 5 years నుంచి ట్రెండింగ్ లో ఉన్న సాఫ్ట్వేర్. ఈ లాస్ట్ 3 ఇవి మ్యాథ్ క్యాడ్, మ్యాట్ ల్యాబ్, పైథాన్, ఇవి ఏవైతే ఉన్నాయో 3 కూడా మనకి వైడ్లీ స్లైట్లీ యూజ్ చేస్తున్నాం, నాట్ ఫర్ మెకానికల్ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఈ 3 కూడా. అందుకే పక్కన మెన్షన్ చేశాను డిఫరెంట్ కలర్ లో. ఈ 10 ఏవైతే ఉన్నాయో చూసారా, ఆటో క్యాడ్, క్యాటియా, ప్రోయి, సాలిడ్ వర్క్స్. సో ఇవన్నీ మనకి యూనిక్ గ్రాఫిక్స్, డెల్ క్యామ్, ఎడ్జ్ క్యామ్, ఇవన్నీ కూడా మనకి డిజైన్ సాఫ్ట్వేర్స్. సో నెక్స్ట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్. ఏమన్నా ఐడియా ఉన్నాయా సిమ్యులేషన్? ఇప్పుడు చెప్పండి. ఆన్సర్ సార్. ఆన్సిస్. నెక్స్ట్ అరే ఆన్సిస్ ఒకటేనా? ఇందాక చెప్పారు హైపర్ మెష్ ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఫ్యూజన్ 360, సాలిడ్ వర్క్స్ కూడా దాంట్లోకి వస్తుంది అన్న. సాలిడ్ వర్క్స్ సిమ్యులేషన్ ఉంది, సాలిడ్ ఎడ్జ్ కూడా ఆన్సర్ సిమ్యులేషన్ లోకి వస్తాయి. 4 అయ్యాయి. నెక్స్ట్
ఇంకా ఇంకా గుర్తులేవమ్మా, 4 తెలుసా? సర్లే 10 డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్యులేషన్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ అయ్యింది మనకి. ఇప్పుడు డిజైన్ ఉంది, ఏమన్నా ఫర్ న్యూ డిజైన్ అది ఇన్వెంట్ చేయాలన్నా లేదా ఏమన్నా మోడిఫికేషన్ చేయాలన్నా అటువంటి వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ డిజైన్ సాఫ్ట్వేర్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం? ద పర్పస్ ఏంటి మెయిన్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ వల్ల? అది లోడ్ బేర్ చేసినప్పుడు ఏ పాయింట్స్ దగ్గర ఎంత లోడ్ బేర్ అవుతుందని, వెయిట్ టెస్టింగ్స్, ఓకే, థర్మల్ కండక్టివిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేస్తుంది. లోడ్ ఫ్యాక్టర్స్, టెంపరేచర్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ స్ట్రెసెస్ అవి యాక్ట్ చేస్తున్నాయి. సో ప్రీవియస్ డేస్ లో ఏం చేసే వాళ్ళు, మనం ఏదైనా కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత సో వాటి మీద కన్వెన్షనల్ సిస్టమ్స్ లో లోడ్స్ అవి అప్లై చేసి అవి ఎప్పటి వరకు బేర్ చేస్తుంది, ఆ లోడ్ ని రెసిస్ట్ చేస్తుందా చేయదా, సో ఈ విధంగా మనం చేసేవాళ్ళం. సో కన్వెన్షనల్ మెథడ్ లో చేయడం వల్ల ఏమవుతుంది మనకి? టైం టేకెన్ ప్రాసెస్, ఎట్ ద టైం ఏమవుతుంది, ఆ కాంపోనెంట్స్ అవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి. సో మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. సో వాటిని మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తాం? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఇందులో ఏంటి, నువ్వు ఏదో పర్టికులర్ డిజైన్ ఏదో తీసుకుంటావు, ఆ కాంపోనెంట్ కి ఆ పర్టికులర్ ఆ మెటీరియల్ కూడా అందులో ఉంటది, ఆ సాఫ్ట్వేర్స్ లో అప్లై చేస్తాం అనమాట. సో ఆ మెటీరియల్ యొక్క ప్రతి ప్రాపర్టీస్ ఆ సాఫ్ట్వేర్స్ లో ఇంక్లూడ్ చేసేస్తారు. మీరు ఏదైతే తీసుకుంటున్నారో అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ, ఎనీ మెటీరియల్ మీరు తీసుకోండి, వాటిలో యొక్క ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా అందులో సాఫ్ట్వేర్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అది ఏం చేస్తుంది మనకి, మీరు అన్ని మెన్షన్ చేస్తారు డిజైన్ లో, ఆ కాంపోనెంట్ యొక్క థిక్నెస్ అది ఎంత ఉందో అవన్నీ యాడ్ చేస్తారు. సో ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ కూడా మనకి సాఫ్ట్వేర్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, సో మీరు ఏదైతే అక్కడ కాంపోనెంట్ ఉందో అది అప్ టు లోడ్ ని ఎంత వరకు క్యారీ చేయగలదు, టెంపరేచర్ ఎంత వరకు రెసిస్ట్ చేయగలదు, స్ట్రెసెస్ ఎంత వరకు, మాక్సిమం స్ట్రెసెస్ అవి ఎక్కడ యాక్ట్ చేస్తున్నాయి, సో ఇవన్నీ కూడా మనకి ఒక ప్లాటింగ్, ఒక గ్రాఫికల్ గా ఇచ్చేస్తుంది అనమాట ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్. సో దాని వల్ల మనకి ఏమవుతుంది, కన్వెన్షనల్ మెథడ్ లో మనం టెస్టింగ్స్ చేసే ఆ ప్రాసెస్ టైం అంతా డిక్రీజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఆ ఎక్స్పెండిచర్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బైక్స్ కానీ లేదా వెహికల్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఏమి చూసారా, ప్రతిదీ లైట్ వెయిట్ ఉంటున్నాయి. ఎందువల్ల? త్రూ ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ లో అవి మాక్సిమం థిక్నెస్, అదే మినిమం థిక్నెస్ దగ్గర ఎంత మనకి మాక్సిమం ఎంత అయితే లోడ్ క్యారీ చేయగలగో అవన్నీ ఆప్టిమం వాల్యూస్ అనేవి మనం ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మెయిన్ గా మనకి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయంటే మెయిన్ గా 10 చూడండి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆన్సిస్. సో ఆన్సిస్ అంటే ఇట్స్ ఫుల్ అబ్రివేషన్ వచ్చమ్మా, అనాలిసిస్ ఆఫ్ సిస్టమ్. సో దాన్నే సింపుల్ గా ఆన్సిస్ అంటున్నారు. సో ఇది సింగిల్ డిసిప్లినరీ యాక్షన్స్ కి ఇవన్నీ సిమ్యులేషన్ చేయడానికి ఆన్సిస్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చి హైపర్ మెష్. సో హైపర్ మెష్ లో ఏంటంటే మల్టీ డిసిప్లినరీ, ఎనీ కాంప్లికేటెడ్ ఆబ్జెక్ట్ యొక్క మెషింగ్ అవి చేసి దాని యొక్క ప్రాపర్టీస్ అవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్యూజన్ 360, ఇంకా సాలిడ్ ఎడ్జ్. నెక్స్ట్ వన్ అబాకస్. సో అబాకస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఇది విని ఉండరు. అబాకస్ అంటే ఇది కూడా డిజైన్ అండ్ అనాలిసిస్ టైప్ సాఫ్ట్వేర్ అమ్మ. సో ఫ్యూజన్ 360 అనేది ఉంది చూసారా, అది మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళు అండ్ సర్క్యూట్స్ లోనే ఇవి కూడా వైడ్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్, నెక్స్ట్ మౌల్డ్ ఫ్లో. సో మౌల్డ్ ఫ్లో అనే ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇంజెక్షన్ మౌల్డింగ్ లోను, బ్లో మౌల్డింగ్స్ లోను అవి అనాలిసిస్ చేయడానికి మౌల్డ్ ఫ్లో సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆన్సిస్ ఫ్లూయెంట్. ANSYS Fluent అండ్ CFD కాంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్. సో ఈ ANSYS Fluid అండ్ CFD సాఫ్ట్వేర్స్ ని ఎక్కడ యూస్ చేస్తాం? థర్మల్ వాటిలో, ఫర్ ఎగ్జాంపుల్ టర్బైన్స్ దగ్గర కానీ లేదా పంప్స్ దగ్గర కానీ. సో ఆ ఫ్లూయిడ్ ఫ్లోస్ అవి ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా సిమ్యులేషన్ చేయడానికి మనం వైడ్లీ ఈ సాఫ్ట్వేర్స్ ని యూస్ చేస్తాం, ANSYS Fluent ని అండ్ CFD కాంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ ని. సో నెక్స్ట్ డిఫార్మ్ 3D. డిఫార్మ్ 3D విన్నారమ్మా పేరు ఎక్కడన్నా మీరు? ఇది వినుంటారు, CFD కానీ మౌల్డ్ ఫ్లో ఒకటి వినుండ్రు, నెక్స్ట్ ANSYS Fluent ఒకటి వినుండ్రు. నెక్స్ట్ ఇప్పుడు వెరీ అడ్వాన్స్డ్ డిఫార్మ్ 3D. విన్నారా ఈ సాఫ్ట్వేర్ గురించి ఎప్పుడన్నా? డిఫార్మ్ 3D
హలో గైస్ ఉన్నారా? డిఫార్మ్ 3D గురించి అవును సార్. తెలుసు సార్. తెలియదు సార్. అసలు ఐడియానే లేదా? ఓకే, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ టైటిల్లో ఫ్రిక్షనల్ స్టిర్ వెల్డింగ్ అని దీపక్ సార్ మన ఒకటి చెప్పారు, గుర్తుందా? ఎస్ సార్. సో ఆ ఫ్రిక్షనల్ స్టిర్ వెల్డింగ్ అండ్ వెల్డింగ్ లోని డిఫెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ డిఫార్మ్ 3D ని సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అమ్మా. సో ఫ్రిక్షనల్ స్టిర్ వెల్డింగ్ లో చూసారా, డిఫరెంట్ టూల్స్ అవి యూజ్ చేసి మనం అక్కడ వెళ్ళి జాయిన్ చేస్తారని చెప్పారు సార్ దీపక్ సార్, వితౌట్ ఫిల్లర్ మెటీరియల్. సో అక్కడ మీరు యూజ్ చేసే టూల్ స్పీడ్ ని బేస్ చేసుకుని అండ్ టూల్ టిప్స్ ని అండ్ టూల్ డిజైన్ అవి బేస్ చేసుకుని ఆ వెల్డింగ్ యొక్క డిఫాల్ట్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ డిఫార్మ్ 3D సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ JNT లో ఈ డిఫార్మ్ 3D సాఫ్ట్వేర్ బాగా ఐడియా ఉన్న పర్సన్ ఎవరంటే గోపాలకృష్ణ గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఈయన ఇండియాలోనే ఈ డిఫార్మ్ 3D నేర్చుకున్న టాప్ 10% లో వన్ ఆఫ్ ద పర్సన్ గోపాలకృష్ణ గారు అమ్మ ఆయన. సో నెక్స్ట్ సో ఇప్పుడు క్లియర్ గా ఐడియా వచ్చింది కదమ్మా మనకి డిజైన్ సాఫ్ట్వేర్స్ అండ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అని. సో డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి? టోటల్ 10 ఒకసారి చెప్పండి. మినిమం 10 అన్న చెప్పగలిగేటట్టు ఉండాలిరా, మెకానికల్ చేస్తున్నారు. డిజైన్ సాఫ్ట్వేర్స్ చెప్పండి, ఇప్పుడే చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇవి సిమ్యులేషన్ వి. ANSYS, SolidWorks, HyperMesh, Fusion 360, D4D, CFD, and Flow Abax, Knowledge, Fusion, CFD అండ్ ANSYS Fluent. సో మీరు నెక్స్ట్ ఇంకొక 2 months తో గ్రాడ్యుయేషన్ అవుతుందమ్మా. ఓన్లీ ప్యూర్ మీ బీటెక్ డిగ్రీని పట్టుకునే వెళ్తే జాబ్స్ అనేవి ఉండవు. సో ఈలోగానే మీకు ఆ డిగ్రీ వచ్చేలోగానే మాక్సిమం ఒక 2-3 డిజైన్ సాఫ్ట్వేర్స్, ఒక 2-3 ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోండి. గ్రిప్ ఉంటే మీకు అండ్ రెజ్యూమ్ లో బిల్డ్ చేసుకోవడానికి అవి కూడా ఉంటుంది అండ్ ఈజీగా తీసుకుంటారు. మెయిన్ గా మీకు క్యాటియా, సాలిడ్ వర్క్స్, ప్రోయి ఈ 3 సాఫ్ట్వేర్స్ అన్న మినిమం వచ్చి ఉండాలమ్మా. సో సిమ్యులేషన్ లో మనకు వచ్చి మెయిన్ ANSYS, హైపర్ మెష్ వరకు అన్న 2 సాఫ్ట్వేర్స్ అన్న మినిమం నేర్చుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే సాఫ్ట్వేర్ ఏంటమ్మా? సాలిడ్ వర్క్స్. ఇప్పుడు మనం డిజైన్ చేసే సాలిడ్ వర్క్సే కదా. సో సాలిడ్ వర్క్స్ ఈస్ ద solid modeling, computer aided design and computer aided engineering computer program published by Dassault System. సో మనకి ఇది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ గా వచ్చిన ప్యాక్ అన్నమాట సాలిడ్ వర్క్స్ అనేది. సో దీన్ని ఏ కంపెనీ వాడు పబ్లిష్ చేశాడు? డసాల్ట్ సిస్టమ్. సో క్యాటియన్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశాడో అదే సిస్టమ్స్ వాడు కూడా మనకి ఈ సాలిడ్ వర్క్స్ ని పబ్లిష్ చేశారనమాట కంపెనీ. సో డిఎస్ అని ఉంటదమ్మా, డసాల్ట్ సిస్టమ్స్. అదే ఆటోకాడ్ అయితే ఆటోకాడ్ పబ్లిష్ చేసిన కంపెనీ ఆటోడెస్క్. ఓకే అమ్మా. సో SolidWorks is the efficient 3D design. SolidWorks is an easy to the use to operate parametric design modulars. It the meaning of you can easily edit the design at any shape of at any stage design process. సో ఎక్కడ ఎనీ షేప్ దగ్గర ఏమైనా చేంజెస్ చేయాలన్నా లేదా ఎక్కడ ఎనీ స్టేజ్ దగ్గర చేంజెస్ అవి చేయడానికన్నా కూడా మనకి ఈ సాలిడ్ వర్క్స్ అనేది వెరీ ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాడు ప్రాసెస్ సాలిడ్ వర్క్స్ లో కంపేర్ టు ఆటోకాడ్ అండ్ క్యాటియా. ఓకేనమ్మా? సో it is the features based parametric solid modeling, mechanical design and automatic software. It is the first CAD package. It is the Microsoft Windows of graphical interface. The Windows, the graphical interface makes the possible for the mechanical design and to engineer so innovate their ideas to implement information of visual
form of prototypes of solid model type of large assemblies to or and sub assemblies to design and drafting. సో మనకి ఇది ఏమంటున్నాడు, మైక్రోసాఫ్ట్ విండోస్ తో అండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ తో ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాడని చెప్తున్నాడు. సో లార్జ్ అసెంబ్లీస్, సో ఏవైతే బిగ్ కాంపోనెంట్స్ అవి ఉంటాయో లార్జ్ స్కేల్ కాంపోనెంట్స్ అవి కూడా మనం ఇందులో ఈజీగా డ్రా చేయొచ్చు అని చెప్తున్నాడమ్మా. సో మీకు ఈ సాలిడ్ వర్క్స్ సాఫ్ట్వేర్ అనేది నేను లింక్ సెండ్ చేస్తానమ్మా వాట్సాప్ గ్రూప్ లో. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి డిజైన్ చేసుకోవడానికి అవి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. అందులోనే యూట్యూబ్ లింక్ ఉంటుంది, అది సాఫ్ట్వేర్ అది మీరు ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలన్నది. సో ఆ లింక్ నేను షేర్ చేస్తాను. మాక్సిమం పాసిబిలిటీ ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో మెయిన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ సిస్టమ్ కు ఉండాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏంటంటే విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ ఉండాలి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. సో మినిమం 4 GB ర్యామ్ ఉండాలమ్మా. 2 కూడా ఇన్స్టాల్ అవుతుంది కానీ బట్ సిస్టమ్ బాగా స్లో అయిపోతుంది. సో ద మెయిన్ దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఏంటి, విండోస్ 8 కానీ 10 కానీ ఉండాలి, 4 GB ర్యామ్ ఉండాలి, గ్రాఫిక్ కార్డు కూడా 1 GB ఉంటేనే సాలిడ్ వర్క్స్ సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, మీకు ఆ లింక్ అవి నేను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ కమాండ్స్ ఫీచర్స్ అది కూడా PDF ఫైల్ షేర్ చేస్తాను. వాటిని బట్టి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నాము, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సాలిడ్ వర్క్స్ మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ విండోస్ ఓపెన్ అవుతుంది కదా. సో విండోస్ ఓపెన్ అయిన వెంటనే పైన మనకి టాప్ సైడ్ కనిపిస్తుంది చూసారా, టాప్ సైడ్ ఉండే బార్ ని ఏమంటాం మనం, స్టాండర్డ్ టూల్ బార్ అంటాం దాన్నే, లేదా మెనూ బార్ అని కూడా అంటారమ్మా. చూసారా ఇక్కడ విజిబుల్ అవుతుంది మీకు. సో దాన్ని ఏమంటారు, మెనూ బార్ ఆర్ స్టాండర్డ్ టూల్ బార్ అంటారు అనమాట. ఇందులో మనకి మెయిన్ గా ఫైల్లో కంటెంట్స్ అవి ఏముంటాయి, ఫైల్, ఎడిట్, ఇన్సర్ట్, టూల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆ మెనూ బార్ లో ఉంటాయి. దీన్నే మెనూ బార్ అంటారు లేదా స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఇగో చూడండి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చారు. సార్ సాఫ్ట్వేర్ ఎంత జీబీ సార్ డౌన్లోడ్? సాఫ్ట్వేర్ క్రాక్డ్ ఫైలే 10 GB ఉంది, అది ఎక్స్ట్రాక్ట్ చేస్తే అప్ టు 18 GB వరకు వస్తుంది. ఓకే సార్, మీకు ఆ లింక్ షేర్ చేస్తాను. 10 GB ఉంది, 9.8 ఉంది క్రాక్డ్ ఫైల్ సాఫ్ట్వేర్. క్రాక్డ్ ఫైల్ 1 month వస్తుంది. ఏంటమ్మా 1 month సార్ వస్తుంది సాఫ్ట్వేరా? క్రాక్డ్ ఫైల్ అది క్రాక్డర్దే, అదే జిప్ ఫైల్ అంటున్నాను. సారీ క్రాక్డ్ అనేసానంటే క్రాక్డ్ మీకు ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. 10 GB జిప్ ఫైల్ అమ్మా, అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఎక్స్ట్రాక్ట్ చేస్తే అప్ టు 18 GB వరకు వస్తుంది. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెప్పాను కదా, విండోస్ 8 కానీ 10 కానీ ఉండాలి, ర్యామ్ 4 GB ఉండాలి, 1 GB ఏంటమ్మా లింక్ ఉంటే పెట్టండి సార్. అంటే 10 GB అంటే లేట్ అవుతుంది సార్, చాలా టైం పడుతుంది. చూసుకోండి, ఇంటర్నెట్ అవి ప్రాపర్ గా ఉండాలి. మధ్యలో ఎక్కడ డిస్కనెక్ట్ అయినా మళ్ళీ ఫస్ట్ కి వచ్చేస్తుంది. నాకే 2 days పట్టింది డౌన్లోడ్ చేసుకోవడానికి. అదే సార్ ఆ లింక్ పెట్టండి సార్ కొంచెం. లింక్ అవి నేను క్లాస్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ లింక్ లోనే వీడియో ప్రొసీజర్ అని ఉంటుంది, యూట్యూబ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అదంతా క్లియర్ బై స్టెప్ చెప్తుంది. సో చూసుకుని అది ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే సార్. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ లో మనకి ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే విండో ఈ విధంగా విజిబుల్ అవుతున్నాం. సో టాప్ సైడ్ ఉన్న మనం ఏమంటున్నాం, దీన్నే మెనూ బార్ స్టాండర్డ్ టూల్ బార్ అంటాం అనమాట. ఇక్కడ చూసారా విజిబుల్ అవుతుంది, దీన్ని స్టాండర్డ్ టూల్ బార్ మెనూ బార్ అంటారు. సో అందులో మనకి మెయిన్ గా కంటెంట్స్ ఏముంటాయి, ఫైల్, ఎడిట్, ఇన్సర్ట్, వ్యూ, టూల్స్, హెల్ప్. సో ఫైల్ అంటే ఏమైనా న్యూ డాక్యుమెంట్ అది ఓపెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ ఫైల్ అని సింబల్ ఉంటుంది, దాంట్లో ఫైల్ ఓపెన్ క్లోజ్ ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. ఎడిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా డాక్యుమెంట్ ఫైల్ కానీ ఏమైనా ఎడిట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా సో ఈ కంటెంట్స్ అన్ని ఎడిట్ లో ఉంటాయి. అలాగే ఇన్సర్ట్ అండ్ వ్యూ, టూల్ బార్స్, ఇవన్నీ మనకి ఏమైనా టూల్ బార్స్ ఏమైనా మిస్ అయినా యాడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయమ్మా, మెనూ బార్ స్టాండర్డ్ టూల్ బార్ లో ఉంటాయి. సో నెక్స్ట్ మెనూ బార్ కింద ఉన్న బార్ సెకండ్ ఏంటంటే కమాండ్ మేనేజర్ టూల్ బార్. సో కమాండ్ మేనేజర్ టూల్ బార్ లో ఏముంటాయంటే మనకి మీరు ఈ స్కెచెస్ అవి డ్రా చేస్తున్నారు కదా, సో ఆ డ్రా చేసిన స్కెచెస్ లో అవి దాని ఏమైనా మోడిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3D బాడీ కింద కన్వర్ట్ చేయాలన్నా ఫీచర్స్ దాని సర్ఫేస్ లో కానీ లేదా సాలిడ్ వర్క్ కింద కన్వర్ట్ చేయాలన్నా అవన్నీ కూడా మనకి ఈ సెకండ్ కమాండ్ ఏదైతే ఉందో కమాండ్ మేనేజర్ ట్యాబ్స్ లో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి రెబన్ అంటారు, దీన్నే స్కెచ్ కమాండ్ మేనేజర్ అని కూడా అంటారమ్మా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు విజిబుల్ అవుతుంది ఫీచర్ మేనేజర్ ట్రీ.
సో అంటే ఇక్కడ ఏదైతే మీరు డ్రా చేస్తారో ఆ సర్కిల్ గానీ ఆ సర్కిల్ యొక్క లైన్ లేదా రెక్టాంగిల్ ఏవైతే మీరు డ్రా చేస్తారో ఒక 2D డయాగ్రామ్, ఆ 2D డయాగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఫీచర్ మేనేజర్ టూల్ బార్ లో విజిబుల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ లార్డ్స్ లో బాటమ్ లో స్టేటస్ టూల్ బార్ అని చూసారమ్మా. ఇది ఇక్కడ మీకు యూనిట్స్ లో కన్వర్షన్ అయి పెట్టుకుంటారు అనమాట. అయితే సిజిఎస్ గానీ ఐపీఎస్ గానీ లేదా ఎంఎంఎస్ మిల్లీగ్రామ్స్ గ్రామ్ సెంటీమీటర్ లో యూనిట్ కన్వర్షన్ కి ఇక్కడ ఒక బార్ ఉంటుంది, మెనూ బార్ ఉంటుంది. సో ఇందులో మీరు ఆ యూనిట్ కన్వర్షన్ వి ఇన్సర్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ సాలిడ్ వర్క్స్ మోడల్. సో ద సాలిడ్ వర్క్స్ మోడల్ ఇస్ ద మేడప్ ఆఫ్, మెయిన్ గా మీకు ఫైల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ 3 టైప్ ఆఫ్ ఐకాన్స్ విజిబుల్ అవుతాయి. సో పార్ట్స్ 2D అని చూసారా, పార్ట్స్ అని చూసారా, ఇది పార్ట్ డయాగ్రామ్ ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఇక్కడ డ్రాయింగ్ అని చూసారా, ఇది డ్రాయింగ్ అనేది ఓన్లీ 2D కాంపోనెంట్స్ డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఏదైనా పార్ట్ ని కానీ లేదా పార్ట్ ని మోడల్ చేయడానికి లేదా 2D నుంచి 3D కన్వర్షన్ కి అది కూడా మనకి పార్ట్ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో చూసారా, అది మాత్రమే మనకి పార్ట్ డిజైన్ కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అసెంబ్లీ. సో ఏవైతే మనం కాంపోనెంట్స్ ని డిజైన్ చేస్తామో ఆ కాంపోనెంట్స్ ని అసెంబుల్ చేయడానికి మనం ఈ అసెంబ్లీ లోకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబుల్ చేయాలంటే మనం పార్ట్ డిజైన్ కంప్లీట్ గా నేర్చుకోవాలి. సో ఇక్కడ డ్రాయింగ్స్ అంటే ఇది ఓన్లీ 2D డయాగ్రామ్స్ కేనమ్మా. సో ఇవి మనం అంతగా యూజ్ చేయం. మెయిన్ గా ఇక్కడ ఈ సాలిడ్ వర్క్స్ లో మనం యూజ్ చేసేది పార్ట్స్, పార్ట్ డిజైన్ ఒకటి అండ్ అసెంబ్లింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ద స్టేటస్ ఆఫ్ ద స్కెచ్. మీరు ఏదైతే స్కెచ్ డ్రా చేస్తున్నారో ఆ స్కెచ్ యొక్క స్టేటస్. సో ఇక్కడ ఫస్ట్ చూసారమ్మా అండర్ డిఫైన్డ్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగిల్ డ్రా చేసాం. సో డ్రా చేసిన వెంటనే దానికి లెంత్ కానీ విడ్త్ కానీ ఏమి మనం మెన్షన్ చేయలేదు. సో డ్రా చేసిన వెంటనే అది ఏంటి, మన డైమెన్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అండర్ డైమెన్షన్ ఇంకా ప్రాసెస్ లో ఉంది. సో అది మనకి ఏ కలర్ లో విజిబుల్ అవుతుంది అంటున్నాడు, ఇలా బ్లూ కలర్ లో షేడెడ్ అవుతుంది అనమాట రెక్టాంగిల్. సో అప్పుడు అది ఎందులో ఉన్నట్టు అండర్ డిఫైన్డ్. సో మనం వాటికి ఏ డైమెన్షన్స్ అది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఫుల్లీ డిఫైన్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సర్కిల్ కానీ లేదా రెక్టాంగిల్ కానీ ఏదైతే డ్రా చేసాం దానికి విత్ డైమెన్షన్స్ అన్ని ఇచ్చేసాం. విత్ లెఫ్ట్ ఫర్ రెక్టాంగిల్ ఉంది. సో డైమెన్షన్ చేస్తే అది ఏమందులోకి వచ్చింది, ఫుల్లీ డిఫైన్డ్. సో అది బ్లాక్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనం దానికి ఇవ్వాల్సిన డైమెన్షన్స్ అన్ని ప్రాపర్ గా మెన్షన్ చేసేసాం. నెక్స్ట్ ఓవర్ డిఫైన్డ్. ఇలా రెడ్ కలర్ లో ఏమన్నా డైమెన్షన్స్ అవి మీకు ఏమన్నా విజిబుల్ అయినాయి అనుకోమ్మా. సో అది ఓవర్ డిఫైన్డ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా మీరు విడ్త్ వన్ సైడ్ 40 ఉంది, వన్ సైడ్ 38. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి అది ప్రాపర్ గా డిఫైన్డ్ అవడం లేదు. సో ఆ విధంగా రెడ్ కలర్ లో కనుక మీకు ఏదైనా డిజైన్ చేసిన కాంపోనెంట్ అది విజిబుల్ అవుతుంటే అది ఓవర్ డిఫైన్డ్ లో ఉంటుంది అనమాట, రెడ్ కలర్ విజిబుల్ అయితే. సో బ్లూ కలర్ లో విజిబుల్ అయితే ఏంటి, మనకి అండర్ డిఫైన్డ్. సో మనం దానికి ఇంకా డైమెన్షన్స్ అవి ఏం మెన్షన్ చేయలేనట్లెక్క. అదే బ్లాక్ కలర్ లోకి కన్వర్ట్ అయితే ఫుల్లీ డిఫైన్డ్. సో డైమెన్షన్స్ అవి ఇస్తే మనకి ఆబ్జెక్ట్ ఇందులోకి బ్లాక్ కలర్ లో షేడ్ లోకి వస్తే అది ఫుల్లీ డిఫైన్డ్. సో మనం డ్రా చేసిన తర్వాత డైమెన్షన్స్ అవి కావాలంటే అన్ని ఇచ్చిన తర్వాత బ్లాక్ కలర్ లోకి వస్తేనే అది మనకి ప్రాపర్ గా ఉన్నట్టు డైమెన్షన్స్. అవి బ్లూ లో ఉంటే అండర్ డిఫైన్డ్. సో డైమెన్షన్స్ ఇవ్వలేదు, నీకు రిక్వైర్డ్ షేప్ అయితే ఏదైతే ఉందో అది దాన్ని డ్రా చేసావు. సో మనకి ఎప్పుడు రెడ్ కలర్ లో మాత్రం విజిబుల్ అవ్వకూడదు. రెడ్ కలర్ లో విజిబుల్ అయిందంటే అది ఓవర్ డిఫైన్డ్ లో ఉంటుంది, అంటే డైమెన్షన్ లో డిఫాల్ట్ ఉంది ఎక్కడో. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి స్కెచ్ కమాండ్ తీసుకుంటే అందులో మెయిన్ గా స్కెచ్ లో మనకి ఉండేవి ఈ కమాండ్స్ ఉంటాయి. లైన్, సర్కిల్, ఆర్క్, ఎలిప్స్, రెక్టాంగిల్, స్ప్లైన్స్, ఫిల్లెట్, స్లాట్. సో మనం ఏదైనా ఒక 2D నుంచి 3D ఆబ్జెక్ట్ కింద మార్చాలంటే మనకి మెయిన్ గా కావాల్సినవి ఇవే కదా, లైన్ ఆబ్జెక్ట్, సర్కిల్, ఆర్క్స్, ఎలిప్స్, రెక్టాంగిల్, స్ప్లైన్స్, ఫిల్లెట్స్. సో ఇవే మెయిన్ గా మనకి ఎందులో ఉన్న ఆటోకేడ్ లో ఉన్న క్యాటియో లో ఉన్న ఎనీ సాఫ్ట్వేర్ ఏం తీసుకున్నా సరే మెయిన్ గా మనకి స్కెచింగ్ లో ఉండాల్సిన కమాండ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే లైన్, సర్కిల్, ఆర్క్, రెక్టాంగిల్స్, ఎలిప్స్, స్ప్లైన్స్, ఫిల్లెట్స్, స్లాట్స్. సో నెక్స్ట్ ఫీచర్స్ ఆర్ ఫీచర్ టూల్ బార్స్. సో ఫర్దర్ గా మనం ఏంటో 2D నుంచి దాన్ని 3D కింద కన్వర్ట్ చేసినప్పుడు అయితే దాన్ని మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రూడ్ చేస్తాం. సో ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేసాము, దాన్ని క్యూబ్ కింద కానీ కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ట్రూడ్ చేస్తాం. నెక్స్ట్ స్వెప్ట్. స్వెప్ట్ అంటే ట్యూబ్స్ ఆ టైప్ ఆఫ్ అవి ఉంటాయి కదమ్మా, ఆ షేప్స్ అవి డ్రా చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. రివాల్వ్ అంటే సర్క్యులర్ ప్యాటర్న్ లో చూసా రివాల్వ్ చేస్తాం అనమాట. సో బాల్స్ కింద అవి క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ ఏమైనా సిలిండర్స్ అవి క్రియేట్ చేయడానికి సో మనకి ఈ రివాల్వ్ అనేది యూజ్ అవుతుంది. లాఫ్ట్.
అంటే టాంజెన్షియల్ షేప్ లో లేదా ప్రిజమ్స్ ఈ టైప్ ఆఫ్ అన్ని క్రియేట్ చేయడానికి మనకి లాఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇది పీపీటీల కోసమే చూపిస్తున్నాను. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అవి ఒక్కొక్కటి 1 by 1 మీకు ఈ ఫీచర్స్ అన్ని డ్రా చేసి చూపిస్తాను. సో లాఫ్ట్ కట్, సో ఇవన్నీ కూడా మనకి 3D ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వ్యూ ఓరియంటేషనల్ వ్యూ టూల్ బార్ లో సో ఈ విధంగా మనకి వ్యూస్ అన్ని సింబల్స్ ఉన్నాయి చూసాము. సో ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అన్నమాట. ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ, బాటమ్ వ్యూ, ఐసోమెట్రిక్ వ్యూ, టాప్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ ఇవన్నీ చూడడానికి ఈ వ్యూ టూల్ బార్ ఉంటుంది. సో అందులో ఈ ఒక్కొక్క మనం ఏం పెట్టుకుంటే ఆ ఫ్రంట్ వ్యూ కావాలంటే ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ అవి విజిబుల్ అవడానికి క్లియర్ గా యూజ్ అవుతాయి అనమాట ఈ ఐకాన్స్ అనేవి మనకి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐసోమెట్రిక్ లో మీరు ఒక కాంపోనెంట్ ని ఇలా డ్రా చేశారు. సో దాని యొక్క టాప్ వ్యూ కావాలన్నప్పుడు ఇందాక చూసారా ఇక్కడ టాప్ వ్యూ ఐకాన్ ఉన్నది చూసారా, ఇక్కడ ఈ టాప్ వ్యూ ఐకాన్ వ్యూ టూల్ బార్ లో ఉందన్నమాట. ఈ టాప్ వ్యూ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, సో ఈ విధంగా ఈ కాంపోనెంట్ యొక్క టాప్ వ్యూ విజిబుల్ అవుతుంది. అదే బ్యాక్ వ్యూ క్లిక్ చేస్తే బ్యాక్ వ్యూది. సో ఇలాగ మనకి ఏ సైడ్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ కానీ, లెఫ్ట్ సైడ్ వ్యూ కానీ, రైట్ వ్యూ కానీ, బాటమ్ వ్యూ కానీ ఈ సింబల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ సింబల్స్ ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ 2D ఫార్మాట్ లో ఆ వ్యూ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి, వ్యూ టూల్ బార్ లో ఉంటాయి మీకు ఆ ఫీచర్స్ అన్ని. నెక్స్ట్ డిస్ప్లే మోడల్లో సో చూసారమ్మా, ఇప్పుడు ఏదైనా కాంపోనెంట్ డ్రా చేశారు కదా, అది వై ఫ్రేమ్ కావాలంటే ఇలాగ ఉంటుంది అనమాట. హిడెన్ లైన్స్, అదే హిడెన్ లైన్స్ రిమూవల్ అదిని. సో ఇక్కడ హిడెన్ లైన్స్ అవి ఏంటి 3D ఆబ్జెక్ట్స్ అవి వచ్చినప్పుడు మీకు ఈ బ్యాక్ సైడ్ వ్యూ అది చూసారా, అవి హిడెన్ అవి అయిపోతుంటాయి. సో అలాంటి వాటిని మీకు ఏమన్నా విజిబుల్ చేయాలన్నా లేదా అన్హైడ్ చేయాలన్నా సో ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ షేడెడ్ అండ్ షేడెడ్ విత్ ఎడ్జెస్. సో ఈ 2D నుంచి మనం 3D ఆబ్జెక్ట్ ని కన్వర్ట్ చేసిన తర్వాత ఈ 3D యొక్క ఎడ్జెస్ అవి విజువల్ ఆన్ ఆఫ్ చేయడానికి సో ఈ ఐకాన్స్ యూజ్ అవుతాయి మీకు. అంటే చెప్పాను కదా ఫీచర్స్ లోని కట్ ఫీచర్స్, హోల్ ఫీచర్స్, సో ఇవన్నీ 3D ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఫీచర్స్ అన్నమాట. సో మనం బేసిక్ గా ఏం చేస్తాం, ఇవన్నీ స్కెచ్ లోకి వెళ్ళి అయితే రెక్టాంగిల్ అవి తీసుకుని ఇవన్నీ డ్రా చేసి తర్వాత అప్పుడు ఈ ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటాం మనం. యాడ్ ఆర్ రిమూవింగ్ ప్రాసెస్ లో ఏదైతే మనకి రిక్వైర్డ్ షేప్ ని గెయిన్ చేసుకుంటాం అనమాట. ఇదిగో ఫీచర్స్ ఇందాక చెప్పాను కదా రివాల్వ్. సో ఈ సెంటర్ లైన్ ద్వారా మనం ఈ హాఫ్ పార్ట్ ని డ్రా చేసి దాన్ని ఏం చేస్తాము, రివాల్వ్ చేసినప్పుడు అది సర్క్యులర్ ప్యాటర్న్ లో ఈ విధంగా కాంపోనెంట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. చెప్పాను కదమ్మా ట్యూబ్స్ అవిని. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే ఒక ప్రొఫైల్ పిక్ ని డ్రా చేస్తాం, అయితే సర్క్యులర్ గానీ లేదా రెక్టాంగులర్ గానీ లేదా ఇక్కడ ఏం తీసుకున్నాడు పాలిగాన్ తీసుకున్నాడు. సో ఆ పాలిగాన్ లేదా రెక్టాంగిల్ కానీ సర్క్యులర్ గానీ ఏదైతే అది మనకి ఏదైనా కర్వ్డ్ షేప్ లో కానీ అయినా ట్యూబ్స్ అవి ఫామ్ చేయడానికి ఒక ప్రొఫైల్ పాత్ ని ఏ విధంగా క్రియేట్ చేసి అక్కడ ప్రొఫైల్ షేప్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసినప్పుడు అది ఐదర్ షేప్ లోకి మనకి ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఫీచర్స్ స్వీప్. నెక్స్ట్ లాఫ్ట్ చెప్పాను కదమ్మా, కింద ఒక షేప్ ఉంది, టాప్ వచ్చేసరికి మనకి ఒక ఆర్జినర్ విచువల్ ఫామ్ కింద ఫామ్ అవుతుంది. ప్రిజమ్స్ ఈ టైప్ ఆఫ్ అన్ని కోన్స్ అవన్నీ మనకి ఫామ్ చేయడానికి ఈ లాఫ్ట్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అసెంబ్లీ డిజైన్. సో మెయిన్ గా మనం ఇక్కడ పార్ట్ డిజైన్ లో చెప్పాను కదా, ఏవైతే ఉన్నాయో మనం ఐదర్ ఆ పార్ట్ ని అంతా డిజైన్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ డ్రాయింగ్ క్లిక్ చేసుకుని ఆ పార్ట్ డిజైన్ లో మరియు ప్రతిదీ నేమ్ తో సేవ్ చేసుకుంటారనమాట. ఆ డిజైన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ని మనం ఫర్దర్ గా ఒక మెకానికల్ కాంపోనెంట్ కనుక డిజైన్ ఫస్ట్ అసెంబుల్ చేస్తాం అనమాట. సో పార్ట్ డిజైన్ లో ఫస్ట్ ఏం చేస్తాం, ఆ పార్ట్స్ ని డిజైన్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ని అసెంబుల్ చేసి ఫైనల్ గా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కాంపోనెంట్ కింద ఫామ్ చేస్తాం మనం. సో ఇక్కడ చూసారా 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ని పార్ట్ డయాగ్రామ్ లో డిజైన్ చేస్తాడు. ఫైనల్ గా నెక్స్ట్ డిజైన్ చేసిన తర్వాత అసెంబుల్ డ్రాయింగ్ లో రెండింటిని అసెంబుల్ చేస్తాం. సో అలా సమ్ డిఫరెంట్ షేప్స్ అవి అలా డిజైన్ చేసినాం ఇవన్నీ. సో ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ సాలిడ్ వర్క్స్. So maximize the product of your design and engineering resource to create product better. So మనకి ఎంత పెద్ద షేప్ ఉన్న సైజ్ ఉన్న స్కేలింగ్ ద్వారా మనం ఈ ఏంటి సాలిడ్ వర్క్స్ లో క్రియేట్ చేయొచ్చు అంటారు. మాక్సిమైజ్ ద ప్రోడక్ట్. సో ఎంత లార్జ్ కాంపోనెంట్స్ అవి ఉన్నా కానీ మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఫాస్టర్ అండ్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్లీ. చెప్పాను కదమ్మా కన్వెన్షనల్ మెథడ్ లో మనం అవన్నీ డ్రా చేసే కన్నా సాఫ్ట్వేర్ లో ఈజీగా అవుతుంది.
సో నెక్స్ట్ built-in ఇంటెలిజెన్స్ టు టేక్స్ ద గెస్ వర్క్అవుట్ 3D డిజైన్స్. సో మనం ఇంటెలిజెంట్ గా చెప్పాను కదా, ఇప్పుడు చాంఫర్ కానీ ఫిల్లెట్ కానీ ఆప్షన్స్ అవి ఉన్నాయి. సో 3 డిఫరెంట్ ఎడ్జెస్ దగ్గర మనకి కావాల్సిన రిక్వైర్డ్ షేప్స్ అవి కూడా ఇంటెలిజెంట్ గా అవి డ్రా చేయడానికి మనకి, అండ్ 3D బాడీస్ అవి క్రియేట్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. Easily manage to product data, sharing the designs, automatic workflows, and securely share the design data across your organization with clients and hello. ఓకే. సో మనకి చెప్పాను కదమ్మా, నార్మల్ కన్వెన్షనల్ డ్రాయింగ్ షీట్స్ మీద అవి డ్రా చేసినప్పుడు కన్నా ఈ సాఫ్ట్వేర్ లో మనకి యూజ్ ఏంటి, ఈజీలీ షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే మనం ఈ సాఫ్ట్ కాపీస్ ద్వారా మనం షేరింగ్ అనేది చేయొచ్చు. ఆటోమేటిక్ వర్క్ ఫ్లో చెప్పాను కదా, సిఎన్సి మిషన్స్ అండ్ ఆటోమేటిక్ మిషన్స్ లో కూడా మనం ఈ డిజైన్ ద్వారా త్రూ కన్వర్ట్ విత్ ప్రోగ్రామింగ్ ఇచ్చేయచ్చు. అండ్ ష్యూర్లీ షేర్ ద డిజైన్ డేటా అక్రాస్ ద ఆర్గనైజేషన్. సో మనకి ఏమైనా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్ అవి ఈజీగా ఫామ్ చేయొచ్చు అనమాట. So these are the main benefits of SolidWorks. ఓకేనమ్మా, క్లియరా? ఒక ఐడియా వచ్చిందా ఈ సాఫ్ట్వేర్ గురించి? ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా సాలిడ్ వర్క్స్ లో చూసారమ్మా ఐకాన్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయా? సో సాలిడ్ వర్క్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. సో మెయిన్ గా మనకి డ్రాయింగ్ అనేది ఇక్కడ చూసారా, సాలిడ్ వర్క్స్ ఎక్స్ప్లోర్ అని ఉంది. సాలిడ్ వర్క్స్ క్రియేట్ ఎడిట్ అది చూసారమ్మా, సాలిడ్ వర్క్స్ క్రియేట్ ఎడిట్ విజువల్ 3D మోడల్స్ అని చూసారా. సో ఇందులోనే మనకి మెయిన్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అవి డిజైన్ కి అయితే ఎలక్ట్రికల్ సిస్టమ్స్, నెక్స్ట్ అని ఇన్స్పెక్షన్ అది అయితే ఇన్స్పెక్షన్ దానికి ఇన్స్పెక్షన్, అలా డిఫరెంట్ టైప్స్ అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మెయిన్లీ మనకి ఇక్కడ ఏంటి, ఓన్లీ డిజైన్ పర్పస్ కి యూస్ చేస్తున్నాం కాబట్టి డిజైన్ ది ఓపెన్ చేస్తే డిజైన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అమ్మా, కొంచెం వెయిట్ చేయండి, టైం పడుతుంది. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ చూసారమ్మా, ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఏదైనా మనకి ఫైల్ ఫస్ట్ ఓపెన్ చేయాలంటే ఏంటమ్మా, మీ సిస్టమ్ మీ ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డ్ ఎంత సార్? ల్యాప్టాప్ గ్రాఫిక్ అన్న 2 GB. 2 GB సార్. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏదో ఒక పార్ట్ అనేది అయినా డిజైన్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి, న్యూ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. సో న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి మెయిన్ గా ఇక్కడ చూసారమ్మా, ఇక్కడ ఫైల్ అని ఉంది. సో ఫైల్ లోకి వెళ్ళి న్యూ ఓపెన్ చేయాలి. లేదనుకుంటే ఇక్కడ చూసారా విండోస్ విజిబుల్ అవుతుందా, వెల్కమ్ విండో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడికి వచ్చినా సరే న్యూ డాక్యుమెంట్ అని చూసారా. సో న్యూ డాక్యుమెంట్ ని క్లిక్ చేయాలి. సో ఐదర్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఫైల్ ద్వారా న్యూ అన్న కూడా ఓపెన్ చేయొచ్చు. సో న్యూ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఏం విజిబుల్ అయింది, ఇందాక చూపించాను కదా పీపీటీలో ఒక విండో ఓపెన్ అయింది. సో ఇందులో మనకి ఏముంది, పార్ట్, అసెంబుల్, డ్రాయింగ్. సో చెప్పాను కదా, మనం ఏదైనా పార్ట్ 3D డయాగ్రామ్ అయి డిజైన్ చేయాలంటే సో పార్ట్ డిజైన్ లోకి వెళ్ళాలి. సో డ్రాయింగ్ అనేది ఏంటి, 2D డైమెన్షనల్ అవి అనే డ్రాయింగ్స్ అవి డ్రా చేయడానికి ఇది యూజ్ అవుతుంది 2D డయాగ్రామ్స్ కి. అదే 3D మనకి పార్ట్ డిజైన్ మనకి 3D లోనే కదా కావాలి. సో పార్ట్ లోకి వెళ్తాం. సో పార్ట్ అంతా కంప్లీట్ అయినప్పుడు ఆ పార్ట్ నేమ్స్ అవి సేవ్ చేసుకున్న తర్వాత అసెంబుల్ చేయాలంటే అప్పుడు అసెంబుల్ లోకి వెళ్ళాలి మనం. సో ఫస్ట్ మనం ఇందులోకి వెళ్ళాలి, పార్ట్ డిజైన్. పార్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ ద ఓకే బటన్. సో చూసారమ్మా, ఓపెన్ అయిందా విండో? ఒక్క నిమిషం అన్న. సో ఓపెన్ అయింది కదమ్మా. పార్ట్ డిజైన్ లోకి వచ్చాక చెప్పాను కదా, పైన ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, మెనూ బార్ ఆర్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం, లేదా స్టాండర్డ్ టూల్ బార్ అని అంటాం అనమాట. సో చెప్పాను కదా, ఇందులో ఏమేమి ఉంటాయి, ఫైల్, ఎడిట్,
tools, insert views. So these are the main icons of menu bar. సో దీన్ని ఏమంటారు? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, స్టాండర్డ్ టూల్ బార్ అంటారు, మెనూ బార్ అంటారు. 3 times గా పిలుస్తున్నాడు. సో నెక్స్ట్ సెకండ్ది దీన్నే బార్ అన్నాను, రెబన్ అంటారు, లేదా స్కెచ్ కమాండ్ మేనేజర్ అంటారు, కమాండ్ మేనేజర్ అంటారు. సో స్కెచ్ కమాండర్ మేనేజర్లు ఏమేమి ఉన్నాయి మనకి? స్కెచ్, స్మార్ట్ డైమెన్షన్ అంటే డ్రా చేసిన తర్వాత ఏమన్నా ఆబ్జెక్ట్ కి డైమెన్షన్స్ అది ఇవ్వడానికి, అవన్నీ స్మార్ట్ డైమెన్షన్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. సో స్కెచ్ ఫీచర్స్ లో మనకు చెప్పాను కదా, లైన్, సర్కిల్, స్ప్లైన్, రెక్టాంగిల్స్, ఆర్క్స్, ఎలిప్స్ అండ్ పాలిగన్స్, ఇవన్నీ డ్రా చేయడానికి ఇక్కడ దేనికై ఎంటిటీస్ ఉన్నాయి. సో మనకి లైన్ ఎంటిటీ కావాలంటే లైన్ క్లిక్ చేసుకుని సో ఆ విధంగా మనం చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ మేనేజర్ ట్యాబ్స్. సో చెప్పాను కదా ఫీచర్స్. సో మనం స్కెచ్ డ్రా చేసిన తర్వాత దాని ఫీచర్స్ ఎక్స్ట్రూడ్ కానీ, లేదా ఎక్స్ట్రూడ్ కట్ కానీ, స్వెట్ కానీ, లాఫ్ట్ కానీ ఏమైనా మనకి ఆ 3D బాడీ కింద కన్వర్ట్ చేయడానికి ఫీచర్స్ లోకి వెళ్తాం మనం. సో నెక్స్ట్ స్కెచ్ అంటే చెప్పాను కదా, ఇవి మెయిన్ గా డ్రా చేయాలంటే లైన్, ఇవన్నీ స్కెచ్ టూల్ బార్ లో ఉంటాయి మీకు. నెక్స్ట్ ఎవాల్యూట్, డిమ్ ఎక్స్పెక్ట్. సో ఈ డిమ్ ఎక్స్పెక్ట్ అది ఏంటంటే ఆటోమేటిక్ డైమెన్షన్స్ ఇవ్వడానికి కానీ, లేదా బేసిక్ డైమెన్షన్స్ అది ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రాలజీలో అది మీకు టాలరెన్సెస్ అవన్నీ ఉంటాయి చూసారా, సో టాలరెన్సెస్ అవి మెన్షన్ చేయడానికి ఈ డిమ్ ఎక్స్పెక్ట్ ఐకాన్ యూజ్ అవుతుంది. అందులో ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకుని అక్కడ యూజ్ చేస్తాం. ఇవి ఇంకా సాలిడ్ వర్క్స్ యాడ్ అండ్ సాలిడ్ వర్క్స్, ఇవి రెండు అంతగా మనకి యూజ్ ఉండవు. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇటు సైడ్, రైట్ సైడ్ చెప్పాను కదమ్మా, రిసోర్స్ విండో, ఫైల్స్ అవి ఏమన్నా ఓపెన్ చేయడానికి అదంతా కూడా ఈ రిసోర్స్ విండో నుంచి వెళ్తాం. డిజైన్ లైబ్రరీ, సో ఇవి కూడా మనకి అంతగా యూజ్ ఉండవు. ఇవి ఏంటంటే నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫైలర్, ఎక్స్ప్లోరర్, వ్యూ ప్యాలెట్, ఇక్కడ ఈ విండో అవి ఉన్నాయి చూసారా, వ్యూస్ యొక్క అవి చేంజెస్ చేయడానికి అవి యూజ్ అవుతాయి. అపియరెన్సెస్, సాలిడ్ వర్క్స్ ఫార్మ్స్. సో ఇక్కడ మెయిన్ గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బార్ నుంచి ఏమి యూజ్ చేయం. సో నెక్స్ట్ ఇంకా సో ఈ ఏరియా చూసారమ్మా, దీన్ని ఏమంటామంటే ఫీచర్ మేనేజర్ డిజైన్ ట్రీ. ఈ ఐకాన్ చూసారా, ఇది ఫీచర్ మేనేజర్ డిజైన్ ట్రీ. సో ఇక్కడ మీరు ఏదైతే కాంపోనెంట్ అవి డ్రా చేస్తున్నారు కదా 1 by 1, ఏదైతే ఫస్ట్ లైన్ డ్రా చేసావా లేదా సర్కిల్ డ్రా చేసావా, సో ఇదంతా ఒక డిజైన్ ట్రీ ఫామ్ లో చూసారా మీరు. క్యాటియల్ అది లెఫ్ట్ సైడ్ ఎలా ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తుందో, సో కమాండ్స్ అవి ఏం యూజ్ చేసేవో అదన్నీ కూడా మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది అనమాట ఈ కమాండ్ మేనేజర్ అదే ఫీచర్ మేనేజర్ డిజైన్ ట్రీలో. సో నెక్స్ట్ సెకండ్ది ఈ ఐకాన్ ఏంటంటే ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్. సో ప్రాపర్టీ మేనేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమన్నా చూసారా, సర్కిల్ అది ఏమన్నా డ్రా చేసా అంటే నువ్వు 2 point సర్కిల్ డ్రా చేస్తున్నావా, 3 point సర్కిల్ డ్రా చేస్తున్నావా, ఆ సర్కిల్ యొక్క రేడియస్ అది వేరియన్స్ చేయడానికి, సో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ ప్రాపర్టీ మేనేజర్ ట్యాబ్ లో విజిబుల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ట్యాబ్. సో అంటే పార్ట్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ యాడ్ చేయడానికి ఇది ఈ కాన్ఫిగరేషన్ ట్యాబ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే డిమ్ ఎక్స్పెక్ట్ మేనేజర్. చెప్పాను కదమ్మా, ఆటోమేటిక్ డైమెన్షన్ ఇవ్వడానికి, బేసిక్ డైమెన్షన్స్ లేదా టాలరెన్సెస్ అవి యాడ్ చేయడానికి ఈ డిమ్ ఎక్స్పెక్ట్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐకాన్ ఇదేంటి డిస్ప్లే మేనేజర్. అంటే వివిధ సీన్స్ కెమెరా కానీ లేదా డెకాన్స్ అది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీద ఏదైనా డిజైన్ ఇది చేస్తున్నారు, సో దానికి ఏమైనా బార్ కోడ్స్ అది ఏమన్నా ఇవ్వాలన్నా లేదా ట్రెండింగ్ మార్క్స్ అవి ఇవ్వాలన్నా, సో ఇది యూజ్ అవుతుంది అనమాట డిస్ప్లే మేనేజర్ అనేది మీకు. సో నెక్స్ట్ మెనూ బార్ అయిపోయింది, స్కెచ్ కమాండ్ టూల్ బార్ గురించి డిస్కస్ చేసాము, కమాండ్ మేనేజర్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇక్కడ ఈ ఐకాన్స్ డిస్కస్ చేసాము. ఈ రైట్ సైడ్ మనకి చెప్పాను కదమ్మా, అంతగా ఏమి యూజ్ ఉండవు, ఇవి సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇన్పుట్స్ తో వచ్చేవన్నమాట, అన్నది మోడిఫికేషన్స్ అవి చేయడానికి. సో దీని జోలికి మాక్సిమం మీరు వెళ్ళకండి. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ విజిబుల్ అయ్యేది ఏంటి, ఇది వ్యూ టూల్ బార్. చెప్పాను కదా వ్యూ టూల్ బార్ అని. సో అందులో వ్యూ టూల్ బార్ లో ఉన్న ఫస్ట్ ఐకాన్ ఏంటి, జూమ్ టు ఫిట్. సో మీరు ఇక్కడ ఏదో ఒక డిజైన్ అవి డ్రా చేశారు, సో ఎగ్జాంపుల్ ఆ కాంపోనెంట్ అయితే ఎక్కడికి వచ్చేస్తుంది. సో జూమ్ టు ఫిట్ కొట్టినప్పుడు అది ఏమవుతుంది, సెంటర్ కి వచ్చేస్తుంది అనమాట. ఏదైతే ఆరిజిన్ ఉందో ఆరిజిన్ సైడ్ కి ఇన్సైడ్ కి ఈ జూమ్ ఫిట్ చేసినప్పుడు ఇక్కడికి మనకి కాంపోనెంట్ అనేది మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ జూమ్ టు ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కాంపోనెంట్ ఉంది, పర్టికులర్ సైడ్ దగ్గర నువ్వు జూమ్ అది చేయాలనుకుంటున్నావు, సో అప్పుడు ఈ జూమ్ ఏరియాని క్లిక్ చేస్తే ఇక ఆ పర్టికులర్ ఏరియా అనేది జూమ్ అవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ వ్యూ.
ఇప్పుడు కాంపోనెంట్స్ అవి డిజైన్ చేస్తారు కదమ్మా, ప్రీవియస్ వ్యూస్ అవి చూడడానికి, మోడిఫికేషన్ అవి చేయకముందు ఎలా ఉంది, మోడిఫికేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది. సో ఈ ప్రీవియస్ వ్యూ వెళ్తే అది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్షనల్ వ్యూ, ఏదైనా కాంపోనెంట్ మనం ఏదైనా క్రాస్ సెక్షన్ కట్ చేసినప్పుడు ఎలా విజిబుల్ అవుతుంది అంటే అనడానికి మనకి ఈ సెక్షన్ వ్యూ అనేది విజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వ్యూ ఓరియంటేషన్స్ చెప్పాను కదా, ఇదిగోమ్మ ఇవి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, బాటమ్ వ్యూ, అలా ఐసోమెట్రిక్ వ్యూ. సో ఏదైనా డిజైన్ కాంపోనెంట్ ని ఏ వ్యూతో చూడాలంటే ఆ వ్యూలోకి ఇవి యూజ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ డిస్ప్లే స్టైల్స్, నెక్స్ట్ హైడ్ అండ్ షో ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా హైడ్ కాంపోనెంట్స్ ఏమన్నా హైడ్ అది చేయడానికి ఇక్కడ మనకి ఈ వ్యూ టూల్ బార్ లోనే ఈ ఐకాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎడిట్ అపియరెన్స్, అప్లై సీన్స్. సో ఇవి మనకి అంతగా యూజ్ ఉండదు. సో ఇవి మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజింగ్ బటన్స్. ఓకే సారీ. సో ఫస్ట్ న్యూ పార్ట్ డిజైన్, నెక్స్ట్ ఓకే. సో విజిబుల్ అయింది కదమ్మా. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసారా విజిబుల్ ఓపెన్ అయిన వెంటనే ఆరిజిన్. సో ఆరిజిన్ అంటే మీకు డ్రాయింగ్ ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని ఆరిజిన్. ఇక్కడ చూసారా ఆరిజిన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్ లో విజిబుల్ అవుతుంది. సెంటర్ లో ఆరిజిన్ ఎక్కడ ఉన్నది విజిబుల్ చేస్తుంది ఈ ఆరిజిన్ ఐకాన్. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కాంపోనెంట్ డిజైన్ చేయాలనుకుంటున్నావు. సో దాన్ని నువ్వు ఎక్కడ డ్రా చేయాలనుకుంటున్నావు, టాప్ వ్యూలోనా, రైట్ సైడ్ వ్యూలోనా, ఫ్రంట్ వ్యూలోనా, నీకు ఏదైతే ప్లేన్ మీద డ్రా చేయాలనుకుంటున్నావో ఆ 3 ప్లేన్స్ ఇక్కడ ఇచ్చేస్తాడు. సో ఆ ప్లేన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఏమంటుంది, ఆ ప్లేన్ లో స్కెచ్ అని అడుగుతుంది ఫస్ట్. షో ఇవంతా ఇదిగా ఉండదు మనకి. సో నెక్స్ట్ ఫ్రంట్ వ్యూకి వచ్చి స్కెచ్ లోకి వెళ్ళండి. ఏమైంది, ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ అయింది కదమ్మా మీకు. సో మనకి ఫస్ట్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం వ్యూ ఓరియంటేషన్ లో ఫస్ట్ ఏదైతే మనం ప్లేన్ లో డ్రా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేన్ లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నువ్వు ఫ్రంట్ వ్యూ లో డ్రా చేయాలనుకుంటున్నావు, టాప్ వ్యూ లో డ్రా చేయాలనుకుంటున్నావు, రైట్ వ్యూ లో డ్రా చేయాలనుకుంటున్నావు, ఆ ప్లేన్ రిక్వైర్డ్ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్లేన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కెచ్ లోకి వెళ్ళి స్కెచ్ కమాండ్ ని సెలెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు లైన్ డ్రా చేయాలనుకుంటున్నావు, సర్కిల్ డ్రా చేయాలనుకుంటున్నావో అది డ్రా చేస్తాం. నెక్స్ట్ స్టాండ్ ఆఫ్, ఒక నిమిషం అమ్మా. డ్రా చేసే ముందు మనకి ఫస్ట్ డైమెన్షన్ సెట్ చేసుకోవాలి కదమ్మా, చెప్పాను ఇందాక. స్టాటస్ టూల్ బార్ అని కింద ఉంటుంది ఇక్కడ చూసారా, స్టాటస్ టూల్ బార్ విజిబుల్ అవుతుంది ఇక్కడ. ఇదిగో నన్ను ఇక్కడ యూనిట్స్ ఇచ్చారు చూసారా, ఎంకేఎస్ మీటర్స్, కిలోగ్రాము సెకండ్స్ లో కావాలా, లేదా సిజిఎస్ సెంటీమీటర్, గ్రామ్స్ సెకండ్స్ లో కావాలా. సో ఏదైతే యూనిట్ కన్వర్షన్ ఉందో మనకి ఆ యూనిట్ కన్వర్షన్ ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి, అయితే ఎంకేఎస్ కానీ, సిజిఎస్ కానీ, ఐపీఎస్ కానీ. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసాం, ఎంఎంజిఎస్. సో ఎంఎంజిఎస్ అంటే మిల్లీమీటర్, గ్రాము, సెకండ్స్. సో డ్రాయింగ్ మనం ఎందులోని ప్రతిసారి ఎందులో తీసుకుంటామమ్మా మనం, ఈవెన్ మీరు డ్రాయింగ్ షీట్స్ లో కానీ ఏదైనా మనం ఏం తీసుకుంటాం, స్టాండర్డ్ గా మిల్లీమీటర్స్ దగ్గర తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి మీరు, ఫస్ట్ డ్రాయింగ్ డ్రా చేసే ముందు ఎంఎంజిఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా, ఎంఎంజిఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవన్నీ టూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక అన్ఫార్చునేట్లీ ఏం చేశానంటే టూల్ ని డిలీట్ చేసేసాను. సో మళ్ళీ మనకి ఏదైతే ఆ కమాండ్ కానీ టూల్ కానీ కావాలంటే మనం ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ అది లేదు డిలీట్ అయిపోయిందని. సో మనకి ఏమైనా మిస్ అయినా ఏమైనా లేని అవి మనకి యాడ్ చేసుకోవాలన్నా మెయిన్ గా తెలియాలి కదా. బిఫోర్ డ్రాయింగ్ వెళ్లే ముందు సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కస్టమైజ్. సో కస్టమైజ్ లోకి వచ్చిన వెంటనే చూసారా మీకు ఇక్కడ మీకు టూల్ బార్స్ అన్ని విజిబుల్ అవుతున్నాయి. సో ఏ టూల్ బార్ లో ఏం మిస్ అయినా లేదా కమాండ్స్ మిస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో అన్ఫార్చునేట్లీ ఏం చేశానంటే సర్కిల్ కమాండ్ మిస్ అయిపోయింది, లేదా నాకు ఈజీగా డ్రా చేయడానికి ఈ ఐకాన్ ఇక్కడ రావాలనుకుంటున్నాను. సో దాన్ని ఏం చేస్తున్నాను, నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో స్కెచ్ కమాండ్ మేనేజర్ లో ఇన్సర్ట్ చేశాను. చూసారమ్మా ఇక్కడ ఐకాన్ విజిబుల్ అయిందా. సో మెయిన్ గా మనకి ఏవైతే డ్రాయింగ్ ఎంటిటీస్ ఉన్నాయో, ఐదర్ లైన్ కానీ లేదా ఎలిప్స్ కానీ ఏమైనా మిస్ అయినప్పుడు ఏదైనా మనకి ఇక్కడ విజిబుల్ చేసుకోవాలంటే ఎందులోకి వెళ్ళాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కస్టమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టూల్ బార్స్ ఏమైనా మిస్ అయితే అటు కన్సల్ట్ టూల్ బార్ క్లిక్ చేసుకోండి. ఏ టూల్ బార్ కావాలంటే ఆ టూల్ బార్ క్లిక్ చేసుకుంటే అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి.
లేదు షార్ట్ కట్ బార్స్, ఇవన్నీ చూసారా ఫీచర్స్ లోవి. సో ఏ ఫీచర్స్ లో మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ ఐదర్ స్కెచ్ కమాండ్ మేనేజర్ లో యాడ్ చేసుకోవాలన్నా, మెనూ బార్ లో యాడ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా మనకి ఏ కామెంట్స్ కావాలంటే కమాండ్స్, ఏ టూల్ బార్స్ కావాలంటే ఆ టూల్ బార్స్ ని ఏమైనా డిలీట్ అయిపోయినా లేదా నీకు ఈజీగా కన్వర్షన్ కోసం యాడ్ చేసుకోవాలన్నా ఇవి యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, పెరిమీటర్ సర్కిల్ ని యాడ్ చేశాను. సో నాకు ఇక్కడ ఇది అక్కర్లేదు అనుకుంటున్నాను. సో మళ్ళీ దాన్ని ఏం చేయాలి, కమాండ్స్ లోదే కదా ఇది. సో దీన్ని డ్రాగ్ చేసి మళ్ళీ కమాండ్స్ లో ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఏమైంది, వానిష్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనకి ఇంకా వేరే ఏమన్నా ఆప్షన్ కావాలంటే లైన్ కమాండ్ కావాలనుకుంటున్నాను నేను అక్కడ. సో ఏం చేయాలి, లైన్ కమాండ్ క్లిక్ చేసి ఎక్కడైతే నీకు కావాలో పొజిషన్ లో డ్రాగ్ చేసి ఇన్సర్ట్ చేశాను. సో యాడ్ అయింది. సో మళ్ళీ అక్కడి నుంచి తీసేయాలంటే డ్రాగ్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాయి. ఓకేనమ్మా. సో ఫస్ట్ సాలిడ్ వర్క్స్ ఇంటర్ఫేస్ ఆన్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ మనకి ఏం చేయాలమ్మా, యూనిట్స్ కన్వర్షన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందులో ఉంటాయి యూనిట్స్, స్టేటస్ టూల్ బార్ ఉంది కదా, స్టేటస్ టూల్ బార్ లో బాటమ్ సైడ్ ఇక్కడ యూనిట్స్ అని ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, MMGS లో క్లిక్ చేసి MMGS లో పెట్టుకుంటాం. నెక్స్ట్ MMGS లో పెట్టుకున్న తర్వాత మీకు అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి. అవి మీకు ఏవైతే ఉన్నాయో డ్రాయింగ్ కమాండ్స్ కానీ లేదా టూల్ బార్స్ కానీ అన్ని ఉన్నాయో లేదో ప్రాపర్ గా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అవి మిస్ అయితే ఏం చేయాలి, ఏమైనా డిలీట్ అయిపోయినా అన్ఫార్చునేట్లీ స్టాండర్డ్ టూల్ బార్ లోకి వెళ్తారు, కస్టమైజ్. సో మీకు ఏమైనా టూల్ బార్ మిస్ అయితే ఆ టూల్ బార్ లో రైట్ మార్క్ చేసుకుంటే అవి మీకు ఇక్కడ యాడ్ అవుతాయి. నెక్స్ట్ కమాండ్స్ మిస్ అయినా, మెనూ బార్ లో ఏమైనా మిస్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మెనూ బార్ లో ఉన్న ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, టూల్, విండో, హెల్ప్, అదర్స్. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ మీద విజిబుల్ అయ్యేవన్నీ కూడా మనకి కస్టమైజ్ లో ఉంటాయి అన్నమాట. సో మనకి ఏమైనా మిస్ అయినప్పుడు అవి రిమూవ్ కానీ లేదా రీసెట్ చేసుకోవాలన్నా, లేదా రీసెట్ ఆల్ అని చూసారా, రీసెట్ ఆల్ కొట్టినా యాజ్ టీజ్ ఎలా ఉన్నాయో మళ్ళీ అలా పొజిషన్ కి వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ విండోస్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన వెంటనే ఏం చేయాలి, యూనిట్ కన్వర్షన్ సెట్ చేసుకోవాలి. టూల్ బార్స్ ఏమైనా మిస్ అయితే ఇదొకటి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, మనం ఏదైతే ప్లేన్ లో డ్రా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన వెంటనే స్కెచ్ లోకి వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైన్ డ్రా చేయాలనుకున్నా, లైన్ కమాండ్ ఏమంటుంది, స్పెసిఫిక్ హార్జన్. చూసారా నేను లైన్ కమాండ్ క్లిక్ చేసిన వెంటనే ఏమొచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి అమ్మా, లైన్ ప్రాపర్టీస్ అని విజిబుల్ అయిందా. సో లైన్ డ్రా చేసాను, సమ్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడితో క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్కేప్ బటన్ అన్న క్లిక్ చేయండి, లేదా మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అనండి. ఓకేనా. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ లైన్ యొక్క ఇక్కడ ప్రాపర్టీ మేనేజర్ వచ్చింది. చూసారా ఆ లైన్ హారిజాంటల్ గా డ్రా చేయాలనుకుంటున్నావా, వెర్టికల్ గా డ్రా చేయాలనుకుంటున్నావా, లేదా ఏమైనా సమ్ యాంగిల్ లో డ్రా చేయాలనుకుంటున్నావా, దాన్ని ఇన్ఫినిట్ లైన్ తో డ్రా చేయాలనుకుంటున్నావా, మిడ్ పాయింట్ లైన్ కింద డ్రా చేయాలనుకుంటున్నావా, ఫర్ కన్స్ట్రక్షన్ లైన్ కింద డ్రా చేయాలనుకుంటున్నావా. సో ఏదైతే మనకి ఎంటిటీ ఉందో ఆ ఎంటిటీతో డ్రా చేసిన తర్వాత ఓకే బటన్, ఈ గ్రీన్ కలర్ టిక్ మార్క్ చూసారా, క్లిక్ చేసిన వెంటనే లైన్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ మేనేజర్ యొక్క యూజ్ చూసారమ్మా, మనకి క్యాటిఎల్ అదే అయితే ఈ ఫీచర్ ఉండదు. సో మనకి ఇక్కడ సాలిడ్ వర్క్స్ వచ్చేసరికి ఏంటి, అడిషనల్ గా యాడ్ అయిన ఫీచర్ ఏంటిది, ప్రాపర్టీ మేనేజర్ విండో. సో ఇక్కడ ఏంటి, అయితే సర్కిల్ డ్రా చేయాలనుకుంటున్నాం, సర్కిల్ ఎక్కడ ఉంది, అది మిడ్ పాయింట్ సర్కిల్, ఏ ఫీచర్స్ హారిజాంటల్ గా డ్రా చేయాలనుకుంటున్నావా. సో ఎడిషనల్ అని చెప్పాను. సో అక్కడ ఏంటి మనకి చెప్తా, ఒక నైట్ బోర్డ్ కానీ డ్రా చేయాలనుకుంటున్నాను. సో అక్కడ ఏంటి, ఆల్రెడీ అక్కడ ప్రొఫైల్ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు అనమాట. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ మేనేజర్ టూల్ బార్ ఎలా ఉందో అక్కడ ప్రొఫైల్ డయాగ్రామ్స్ ఇచ్చేస్తాడు. సో జస్ట్ నువ్వు అక్కడ ఏవైతే వాల్యూ చేయాలనుకున్నావు, విడ్త్ కానీ, లెంత్ కానీ, లేదా డయామీటర్ కానీ, లేదా పిచ్ వాల్యూస్ కానీ, అవి ఎలా ఎంటర్ చేసుకుంటే ఆ విధంగా మీకు మాడిఫై అయ్యి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంకా ఈజీగా మీకు డయాగ్రామ్ అనేది లేదా డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. ఎంత అయింది, ఓకే గైస్. లోవరాజు సార్ తీసుకుంటారమ్మా నెక్స్ట్ పీరియడ్. నెక్స్ట్ క్లాస్ లో మనకి ఈ స్కెచ్ కమాండ్స్ గురించి అండ్ ఫీచర్ కమాండ్స్ టూల్ బార్ లో ఉన్నాయి కదా, సో ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉన్నాయా, ఓపెన్ చేయడం అది. సో మాక్సిమం చూస్తున్నారు కాబట్టి మీకు అంతగా తెలియదు, నేను సాఫ్ట్వేర్ లింక్ అయ్యి పెడతాను. మాక్సిమం పాసిబిలిటీ ఉంటే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి సాఫ్ట్వేర్. సార్ క్లాస్ లింక్ కూడా ఒకసారి షేర్ చేయండి సార్, వీడియో రికార్డ్ చేశారు కదా సార్, క్లాస్ రికార్డ్ చేశారు కదా సార్, ఆ వీడియో కూడా ఒకసారి షేర్ చేయండి సార్.
ఇవి యూట్యూబ్ లింక్ కింద కన్వర్ట్ చేసి పెట్టాలిరా, పెడతాను. ఎందుకంటే వీడియో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇది 800 MB 1 GB దాకా వస్తున్నాయి వీడియోస్. నేను అది కన్వర్ట్ చేసి ఆ యూట్యూబ్ లింక్ పెడతాను మీకు. ఓకే సార్, పెట్టండి సార్.